ఇంకా అక్కడి నుంచి వచ్చాక పిల్లలు ఆగుతారా, ఇంకా వరుస పెట్టి ఇంకా బొమ్మలని అవని ఇవని నేను కూడా కాసేపు ఆడుకున్నాను అనమాట. చాలా బాగుంది ఇది మాత్రం క్యాండీ. ఇక్కడ దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, అయ్యా సడన్ గా పిలిచావు, దర్శనం మాత్రం చాలా బాగా చేయించావు, థ్యాంక్ యూ అని చెప్పుకొని, ఇంకా అతనికి ఎన్ని చెప్పినా తక్కువే కదా, మళ్ళీ నీ పిలుపు రావాలి, నీ దగ్గరికి మళ్ళీ 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 నేను రావాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఇలా దండం పెట్టుకొని కిందకు వచ్చామా లేదో వర్షం వచ్చేసింది అనమాట. సడన్ గా మబ్బులు కమ్మేశాయి. అప్పటి వరకు ఎండ ఫుల్ గా ఉంది. సడన్ గా మబ్బులు కమ్మి అప్పటికప్పుడు వర్షం అయితే చాలా బాగా పడింది. క్లైమేట్ అంతా కూడా ఒక్కసారిగా కూల్ అయిపోయింది. యాక్చువల్లీ నా డ్రీమ్, ఎన్నిసార్లు మేము వెళ్ళా చలికాలం లేకపోతే ఎండాకాలం వెళ్ళడం వల్ల వర్షం ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇలా తిరుమలలో వర్షం చూడడం. వీడియోస్ చూస్తున్నప్పుడు నేను చాలా సార్లు అనుకునేదాన్ని, నేను ఉన్నప్పుడు ఒక్కసారైనా వర్షం పడితే బాగుందని చెప్పేసి. అది కూడా జరిగిపోయింది ఈ రోజు. ఆయన సన్నిధిలో ఓపెన్ చేద్దాం అనుకున్న ప్లే బటన్ కోసం అయితే నేను పట్టుబట్టి మరి బయలుదేరాను అనమాట. ఆయన ఇంత సడన్ గా పిలుస్తాడని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా బాగా అయింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళడం అనే ప్లాన్ ఉంది కాబట్టి స్టెప్స్ ఎక్కలేదు. అక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి. కాకపోతే పాప ఫుల్లీ టైర్డ్ అయిపోయింది. మా వారికి సడన్ గా లో ఫీవర్ అది స్టార్ట్ అవ్వడం తోటి ఇంకా మేము అరుణాచలం ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా తిరుపతి మొత్తం ఫస్ట్ టైం 2 days స్పెండ్ చేసి ఇలా తిరగడం అనమాట. ఎక్కడికొక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం ఎవ్రీ టైం వెళ్ళేటప్పుడు, కానీ ఈసారి మాత్రం తిరుపతి మొత్తం ఫుల్గా ప్రదక్షిణలే చేసాం. అరుణాచలం గిరి ప్రదక్షిణ ఏమో కానీ నిజంగా చెప్తున్నా తిరుపతి గిరి ప్రదక్షిణ అయిపోయిందేమో అనిపించింది. ఎందుకంటే చాలా చాలా రష్ ఉందండి. చిన్న చిన్న పిల్లలతో కూడా చాలా మంది వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమని ప్రీవియస్గా ఒక వీడియోలో ఇబ్బంది పడకండి, ప్లాన్ చేసుకొని రండి అని చెప్పడం జరిగింది. ఇంకా ప్రతి చోటకి వెళ్ళి నచ్చినవి చూసి అడిగి బేరం ఆడేసి నచ్చకపోతే వదిలేసి వచ్చేయడం ఇది కామనే కదా. అక్కడి నుంచి ఇంకా రూమ్కి వచ్చి మళ్ళీ సారీ చేంజ్ చేసుకొని కొండ కిందకైతే వచ్చేసామన్నమాట. అరుణాచలం ప్లానింగ్ ఉండడంతో 2 మనసుల కిందకు వచ్చాను. కాకపోతే పాప ఇంకా నడవలేకపోతే మా వారు ఎత్తుకొని నడవలేరు, అతనికి కొంచెం టైర్డ్గా ఉందని చెప్పేసి ఇంకేం చేసేది లేదని చెప్పేసి కిందకు వచ్చినగానే ఇంకా బస్ బుక్ చేసేసుకున్నాం. మళ్ళీ ట్రైన్స్ కూడా అవ్వవు కదా, జనరల్లో రాలేమని చెప్పేసి ప్రైవేట్ ట్రావెల్స్ని అయితే బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. జనాల్లో వెళ్ళేటప్పుడు పిల్లలతో వెళ్ళే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. నేను మీ వైజాగ్ పిల్ల.